హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. టేస్టీగా ఉండాలి, కానీ క్విక్‌గా అయిపోవాలి. అలాగే పూజలు, వ్రతాలు ఉన్నప్పుడు కూడా ఉపయోగపడేలా ఉండాలి. అయితే ఈ క్రిస్పీ పొటాటో ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 3 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు అరకిలో బంగాళదుంపలు తీసుకొని వీటిని తొక్కు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వెంటనే నీటిలో వేసుకోవాలి. లేదంటే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇదే విధంగా అన్ని బంగాళదుంపలను తొక్కు తీసి నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా కట్ చేసి నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఈ విధంగా సన్నంగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం నీళ్ళల్లో వేసిన బంగాళదుంప ముక్కలు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. బంగాళదుంపలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిట్లే వరకు వేయించుకుందాం. ఆవాలు ఈ విధంగా చిట్లిన తర్వాత అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అందులో 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి చీలికలు, 3-4 రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి. ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మీరు మసాలాలు యాడ్ చేశాక ఎక్కువసేపు వేయించినట్టయితే ఆ మసాలాలు అనేవి మాడిపోతాయి. వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు వేసి అంతా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి మరొక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన రుచికరమైన విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.